గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు వచ్చిన బెదిరింపు లేఖ వచ్చింది. ఇటు శ్రీరామనవమి శోభయాత్రలో ఆయనను చంపేస్తామని లేఖలో హెచ్చరించినట్లుగా వాలంటీర్ల సమావేశంలో రాజా సింగ్ స్వయంగా వెల్లడించారు. శోభయాత్రలో రాజా సింగ్ ను మట్టుబెట్టేందుకు 3 స్నైపర్లను నియమించినట్లుగా లేఖలో ఉంది. యాత్ర సాగే మార్గంలో 2 చోట్ల బాంబులు అమర్చుతామని, భారీ విధ్వంసం సృష్టిస్తామని నిందితులు బెదిరించారన్నారు రాజా సింగ్. ఈ బెదిరింపు లేఖ గురించి తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు సీరియస్ గా తీసుకోరని, అందుకే కంప్లైంట్ చేయలేదన్నారు. రాజా సింగ్ వచ్చిన బెదిరింపు లేఖకు సంబంధించిన మోర్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సుజాత మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సుజాత, ఓవర్ టు యు. ప్రసన్న, గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తరచూ ఏదో ఒక వివాదాల్లో వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అయితే గోషామహల్కి సంబంధించి ఏదైతే శ్రీరామనవమి వేడుకలు శోభయాత్ర అంగరంగ వైభవంగా ప్రతి ఏడాది 27వ తారీఖున చేస్తారు. ఈ ఏడాది నిర్వహించేటువంటి శోభయాత్ర చేస్తే నిన్ను చంపేస్తాము అంటూ రాజా సింగ్ వచ్చినటువంటి ఒక లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ చేసేటువంటి సమయంలో కూడా తనకి బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పాడు. దాంతోపాటు శ్రీరామనవమికి కూడా ప్రతి ఏటా ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తూ ఉంటాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు రాజా సింగ్ లేకపోవడమే మంచిది అనుకుంటారు, అందుకే ఫిర్యాదులు ఇచ్చినా సరే చర్యలు తీసుకోరు అనేది ఘాటైన వ్యాఖ్యలు నిన్న వాలంటరీ మీటింగ్ సభలో వ్యాఖ్యానించారు. దాంతోపాటు ప్రధానంగా 6.5 కిలోమీటర్ల వరకు అంగరంగ వైభవంగా శ్రీరాముని శోభయాత్ర చేసేటువంటి సమయంలోనే స్నాపర్స్ 3తో సహా దాంతోపాటు 2 బాంబ్స్ను పెట్టి మిమ్మల్ని లేపేస్తాము అంటూ కాల్స్ వచ్చాయి. కానీ హిందుత్వాన్ని ఎక్కడా కూడా మర్చిపోను, ఖచ్చితంగా శోభయాత్రని తీస్తాను, శోభయాత్రని ఎవరు ఎన్ని బెదిరింపు కాల్స్ చేసినా భయపడేదే లేదు అని చెప్పేసి రాజా సింగ్ చెప్తున్నాడు. దాంతోపాటు ప్రధానంగా శోభయాత్రలో ఎంతో మంది పాల్గొంటారు. అటు హిందువులు కావచ్చు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వీళ్ళకి సంబంధించి బీజేపీ కార్యకర్తలు నాయకులంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారు. అయితే ఈ శోభయాత్ర జరిగేటువంటి సమయంలో ప్రతి ఏటా పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేస్తారు. స్పెషల్ టీం కూడా పోలీసులు ఉంటారు. కానీ ఈసారి వ్యాఖ్యానిస్తూ తను అంటే ఖచ్చితంగా ఈసారి జరిగేటువంటి శోభయాత్రకి పోలీసు బందోబస్తు అవసరం లేదు, ప్రతిసారి దాడులు చేస్తున్నారు, చాలా వరకు ఈ శోభయాత్రని డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పేసి 2 రోజుల క్రితమే అటు హైదరాబాద్ పోలీసులు కూడా రాజా సింగ్ ఒక లేఖను రాశారు. ఈసారి ఎలాంటి బందోబస్తు అవసరం లేదు, వచ్చి శోభయాత్రని డిస్టర్బ్ చేస్తున్నారు, మా దగ్గర ఉన్నటువంటి హిందువులు అంతనా కూడా దాడి చేస్తున్నారు అని ఘాటైనటువంటి లేఖను కూడా రాశారు. కాబట్టి ఇప్పుడు రాజా సింగ్ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఒకవైపు, మరోవైపు రాజా సింగ్ వచ్చినటువంటివి బెదిరింపు లేఖ ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. ప్రసన్న. ఓకే సుజాత, థ్యాంక్ యూ.